నేనెవరంటే అసలు ఈ సొసైటీలో మీలాగే నేను. సో, నేను కోసం నేను అడుగుతుంటాను. సో, నాకు అర్థమైతే సో, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, చాలా క్వశ్చన్లు ఉంటాయి అందరికి. అలాగే నేను క్వశ్చన్లు అడుగుతున్నాను. సో, అసలు దేవుడు అంటే ఎవరు? అసలు దేవుడు గుడిలోనే ఎందుకు ఉండాలి? బయట ఎందుకు ఉండకూడదు? సో, దేవుడు అంత మంచోడైతే మనకి డబ్బులు లేని శరీరాలు ఇచ్చి ఉండొచ్చు కదా, యుద్ధాలు లేకుండా చేయొచ్చు కదా. ఆవులు ఉన్నాయి, ఆవులు అంటే ఇష్టం అంటున్నారు కదా కృష్ణుడికి. మళ్ళీ ఆవులను టార్చర్ ఎందుకు చేపిస్తున్నాడు? ఆయన పరమాత్మ అయితే మళ్ళీ వాటిని చంపిస్తున్నాడు వేరే వేరే మతాల వాళ్ళ చేత. సరే, ఇప్పుడు చెట్లు తింటుంటాం, అదే ఆకుకూరలు అట్లా కోసుకొని తింటుంటాం. ఇప్పుడు వాటికి ప్రాణాలు ఉంటే వాటిని చంపి తిన్నట్టే కదా. ఇంకా అసలు అప్పుడు మనం ఏం తినాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటిని తెలుసుకున్నాను. మామూలుగా క్వశ్చన్ అడగడం చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ దానికి ఆన్సర్స్ కోసం ఎవరు కష్టపడరు. ఎవరైతే ఆన్సర్స్ తెలుసుకోవడం కోసం కష్టపడతారో వాళ్ళకే క్వశ్చన్లు అడిగే అవకాశం కానీ అర్హత కానీ ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు నేను కన్ఫ్యూజ్ చేయడానికి కాకుండా క్లారిటీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే నువ్వు కన్విన్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, సరేనా? ఓకే. ఇప్పుడు నీ 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 పొజిషన్ లోనే నేను చాలా సంవత్సరాల క్రితం ఉండేవాడిని. కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల కొంత క్లారిటీతో కొంచెం ఈ స్టేజ్కి వచ్చాను అనమాట. నేను తెలుసుకున్న విషయాలు ఒక ఆర్డర్ ప్రకారం నేను చెప్తాను. ఇలాంటి క్వశ్చన్లు నీ దగ్గర ఇంకా చాలా ఉంటాయి. వీటన్నిటికి కలిపి ఎలాగంటే క్వశ్చన్లు అనేవి పుట్టగొడుగులు లాంటివి అనమాట. ఒక తీసుకున్న కూడా వస్తూ ఉంటాయి. అలా కాకుండా నీకు ఆలోచించే విధానం నేర్పించేస్తే, ఆలోచించే విధానం నీకు వస్తే ఆటోమేటిక్గా దానికి ఆన్సర్స్ నువ్వు తెలుసుకోగలవు. అర్థమైందా? ఇప్పుడు ఒక విషయం తెలుసుకుందాం అనుకునే డిజైర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ క్లియర్ చేసుకోవాలంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా సంపాదించాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉందనుకో, వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలని చెప్పి టీవీలో డిబేట్లు పెట్టడానికి అంత అనవసరం అనమాట. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలనేది ఆ ఫీల్డ్ వేరు. అలాగే మెడికల్ సంబంధించిన డౌట్లు ఏమైనా ఉంటే అది యాక్టర్స్ అడగకూడదు, అది డాక్టర్స్ అడగాలి. అర్థమవుతున్నదా? అంటే దేంట్లో ఎక్స్పర్ట్స్ అయితే వాళ్ళని అడగాలంటావు. ముందు ఒక సంబంధించిన ఒక డౌట్ ఏమైనా వస్తే ఆ డౌట్ కి కావాల్సిన నాలెడ్జ్ అనేది మనం ఎక్కడి నుంచి గెయిన్ చేయాలి, ఎలా గెయిన్ చేయాలి, ఆ సోర్సెస్ ఏంటి, అలా తెలుసుకుంటే ప్రతి ఒక్క ఆన్సర్ కి చాలా ఈజీగా ఆ సొల్యూషన్ వస్తుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్, తర్వాత దానికి కావాల్సిన థాట్ ప్రాసెస్ అంటావు. ఆలోచన విధానం అనేది ఒక వెహికల్ లాంటిది. ఎవడి ఓన్ ప్రాసెస్ వాడికి లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నట్టే, ఎవడు సొంతంగా వాడు ఆలోచించకపోతే టీవీలో చెప్తున్నారనో మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తున్నారో అదే ఫాలో అయిపోతారు. ఇప్పుడు బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక టీవీలోనో మీడియాలోనో చెప్పే సీక్వెన్స్ ఆఫ్ థాట్స్ ని అందరూ ఆలోచిస్తున్నారు అనమాట. వాళ్ళు సొంతంగా ఎవరు ఆలోచించట్లేదు. ఎవరి మాట వాళ్ళు సొంతంగా ఆలోచించడం మొదలు పెడితే కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే, ఇద్దరికి రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ కానీ, లేదా రెండు డిఫరెంట్ థాట్ ప్రాసెస్ కానీ, లేదా టూ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ అని ఉంటుంది. వాళ్ళు కూర్చొని వీళ్ళ థాట్ ప్రాసెస్ ఉపయోగించి వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా కరెక్ట్ అలా డిస్కస్ చేసుకుంటే అప్పుడు తెలిసిపోతుంది అనమాట. అందరూ ఒకటి థాట్ ప్రాసెస్ ఉండదు అనమాట. అది నేచర్ కాదు. ప్రతి ఒక్క మనిషి ఏ ఇద్దరు ఒకేలాగా ఆలోచించరు. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్ల కొన్ని సెట్ ఆఫ్ థాట్స్ ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట. నువ్వు ఇదే ఆలోచించాలి, ఈ థాట్ నువ్వు ఆలోచించకూడదు, ఈ థాట్ నువ్వు ఆలోచించి తప్పు చేసినట్టు అలా చెప్తున్నారు అనమాట. ఓకేనా? అంటే థాట్స్ ఫిక్స్ చేస్తారు. థాట్స్ ఫిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒక వ్యక్తి ఒక ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి వెళ్ళాలంటే వాళ్ళు ఇచ్చిన ఆ థాట్స్ లో వెళ్తున్నారు అనమాట. అది ఎలాగ ప్రాపగెండలా బిహేవ్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఇతను ఒక టూల్ గా పనికొస్తున్నాడు. అంటే తెలివితేటలు ఉన్నా సరే సొంతంగా ఆలోచించాలని తెలియకపోవడం వల్ల. కాబట్టి ఫస్ట్ మనం థాట్ ప్రాసెస్ రిఫైన్ చేసుకుంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను వినక్కర్లే. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో కూడా ఇదేంటి మిస్టేక్స్ గా నేను ఉంటే వెంటనే అడగచ్చు. ఫస్ట్ ఏంటంటే, ఎలా ఆలోచించాలో చెప్తానంటావు. నువ్వు ఎలా ఆలోచించాలో చెప్పక్కర్లేదు. నువ్వు ఎవరు నచ్చిన వాళ్ళు ఆలోచించుకోవచ్చు, కానీ ఆ ఆలోచించే ప్రాసెస్ ని ఎఫిషియెంట్ చేసుకోవచ్చు. అందరూ ఒకేలాగా ఆలోచించలేరు. అర్థమైందా? ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళు ఆలోచిస్తారు.
ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించి ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించే విధానము మనిషికి మారిపోతుంటుంది. కాబట్టి థాట్స్ ఫిక్స్డ్ కాదు, థాట్ ప్రాసెస్ కూడా ఫిక్స్ కాదు. కానీ మనం ఏం చేయొచ్చు అంటే థాట్ ప్రాసెస్ ని ఎఫిషియెంట్ చేయడం వల్ల వాళ్ళు నచ్చిన విషయం గురించి నచ్చితే ఆలోచించుకోవచ్చు. కానీ ఆ ప్రొసీజర్ అనేది కొంచెం ఎఫిషియెంట్ పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు కొన్ని సబ్జెక్టివ్ ఒపీనియన్స్ ఉంటాయి. అంటే ఏంటి, పలానా రంగు నచ్చుతుంది, పలానా రంగు నచ్చుతుంది, ఆ సబ్జెక్టివ్ ఒపీనియన్స్ మనిషికి మారిపోతుంది, పెద్ద ఇబ్బంది ఉండదు. అలా కాకుండా పలానా మెడిసిన్ పనిచేస్తుందా పనిచేయదని సబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్టివ్. ఇప్పుడు డోలో 650 ఉంది ఎగ్జాంపుల్ కి, డోలో 650 వేస్తే పలానా జబ్బు నయం అవుతుంది అని చెప్పి అది సబ్జెక్టివ్ కాదు. అంటే కొంతమంది తగ్గుతుంది, కొంతమంది తగ్గదని కాదు. మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ పీపుల్ కి ఆ డోలో 650 వేస్తే అది క్యూర్ అవుతుంది, ఏదో ఆ డిసీజ్ ఏదో వస్తుంది కదా, అది తగ్గిపోతుంది. అది సబ్జెక్టివ్ ఒపీనియన్ కాదు, అది ఆబ్జెక్టివ్ ఒపీనియన్ అనమాట. అంటే చెక్ చేయొచ్చు, అర్థమైందా? సబ్జెక్ట్ ఒపీనియన్స్ అనేది చెక్ చేయలేము. సబ్జెక్ట్ ఒపీనియన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే మనిషి బట్టి మారిపోతూ ఉంటాయి. కొంతమంది ఒక స్వీట్ నచ్చుతుంది, ఇంకోటి ఆ స్వీట్ నచ్చకపోవచ్చు. ఎందుకు నచ్చలేదంటే లాజిక్ అనవసరం. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు సంబంధించి ఒక్కొక్కరు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆ సబ్జెక్టివ్ ఒపీనియన్. అలా కాకుండా ఆబ్జెక్టివ్ ఒపీనియన్ అంటే ఏంటి, అది కూడా ఒపీనియన్. కాకపోతే ఏంటంటే దానివల్ల వచ్చే రిజల్ట్స్ బట్టి మనం దాన్ని అదేంటి వాల్యూ చేస్తాం. కారులోనే పెట్రోల్ కార్లో పెట్రోల్ పోయాలా డీజిల్ పోయాలా అడిగారు అనుకోండి, నార్మల్ గా బేసిక్ ఏం చెప్తారు, పెట్రోల్ కార్లో పెట్రోల్ పోయాలి అంటారు. నేను డీజిల్ పోస్తా అంటే వాడిష్టం, పోయకుండా ఎవరు ఆపలేరు. కానీ పెట్రోల్ పోయడం వల్ల ఆ కారు పనిచేస్తున్నది, డీజిల్ పోయడం వల్ల పని చేయట్లేదు. కాబట్టి మనం అడిగారు అనుకో, ఇప్పుడు నీ ఒపీనియన్ ప్రకారం చెప్పు, పెట్రోల్ కారులో పెట్రోల్ పోయాలా డీజిల్ పోయాలంటే అది నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా అది ఆబ్జెక్టివ్ ఒపీనియన్ అనమాట. అంటే నువ్వు చెప్పిన ఒపీనియన్ చెక్ చేయొచ్చు, అర్థమైందా? ఇప్పుడు నీకు ఆ ఒపీనియన్ ఎలా ఫార్మ్ అయింది, ఆల్రెడీ వచ్చిన రిజల్ట్ బట్టి నువ్వు ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నావు, అర్థమైందా? సబ్జెక్టివ్ ఒపీనియన్ అంటే నీకు నచ్చిందా నచ్చలేదా అనే దాన్ని బట్టి క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్టివ్ ఒపీనియన్ అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా అది జరుగుతున్నదా జరగట్లేదా దాన్ని బట్టి అది క్రియేట్ అవుతుంది ఆబ్జెక్టివ్ ఒపీనియన్. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉండేది ఆబ్జెక్టివ్ ఒపీనియన్. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లో చేసి తీసుకుంటారంట. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న డాక్టర్స్ కి మాక్సిమం ఉండేది ఆబ్జెక్టివ్ ఒపీనియన్. అది కూడా ఒపీనియన్ కానీ అది ఆబ్జెక్టివ్ అనమాట. అంటే పలానా మందు వేస్తే పలానా డిసీజ్ తగ్గుతుంది, ఈ టెంపరేచర్ లో ఇది చేస్తే ఇది ఇన్క్యుబేట్ అవడానికి ఎంత టైం పడుతుంది, ఈ వ్యాక్సిన్స్ ఇలా ఈ సెట్ ఆఫ్ ప్రాపర్స్ చేస్తే ఇది అంటారన్నమాట. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే సైంటిఫిక్ మెథడ్ అంటారనమాట. ఈ ఆబ్జెక్టివ్ ఒపీనియన్ సైంటిఫిక్ మెథడ్ అంటారనమాట. అంటే ఏంటి, రెండు వెళ్ళే దారి ఒకటే కానీ రిక్వైర్మెంట్ వేరు. సైంటిఫిక్ మెథడ్ రిక్వైర్మెంట్ వేరు, ఆబ్జెక్ట్ ఒపీనియన్ రిక్వైర్మెంట్ వేరు, కానీ రెండు సిమిలర్ మనం డీల్ చేయొచ్చు. అర్థమైంది ఇక్కడ దాకా? ఇప్పుడు సబ్జెక్ట్ ఒపీనియన్స్ మనం డీల్ చేయట్లే. ఇప్పుడు వ్యక్తులు ఉన్నారు, ఒకరికేమో రసగుల్లా ఇష్టం, ఇంకోటి గులాబ్ జామ్ ఇష్టం. వాళ్ళు ఎంతసేపు కూర్చొని డిబేట్ చేసుకున్నా సరే రసగుల్లా ఎవరికి నచ్చుతుందో వాటి రసగుల్లా నచ్చుతుంది. ఇద్దరు రెండు స్వీట్స్ తిన్నారు, ఇప్పుడు మన ఇద్దరు ఉన్నాం, నువ్వు రసగుల్లా అంటే ఇష్టం, నాకు గులాబ్ జామ్ వాడికి తినిపించినా కూడా ఇద్దరు తిన్నారు బలవంతంగా. ఇంకో ఐడియా, ఇప్పుడు నువ్వు రెండు తిన్నావు, రసగుల్లా తిన్నావు గులాబ్ జామ్ తిన్నావు. నేను రసగుల్లా తిన్నా గులాబ్ జామ్ తిన్నా, కానీ నాకు గులాబ్ జామ్ నచ్చింది, నేను రసగుల్లా నచ్చింది. సబ్జెక్టివ్ ఒపీనియన్. నీకు అన్నట్లు ఏది నచ్చినా సరే నీ ఒపీనియన్ నా మీద ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఆబ్జెక్ట్ ఒపీనియన్ ఏంటి, ఈ రెండు స్వీట్స్ అని చెప్పేది ఆబ్జెక్ట్ ఒపీనియన్. ఈ రెండు తీయగా ఉన్నాయి, ఈ రెండు తీయగా ఉన్నది ఆబ్జెక్ట్ ఒపీనియన్. అంటే మనం చెక్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, రసగుల్లా అనేది తీయగా ఉందా ఉప్పుగా ఉందా అది డిబేట్. నీకు ఒక ఆబ్జెక్ట్ ఒపీనియన్ ఉంది, నాకు ఒక ఆబ్జెక్ట్ ఒపీనియన్ ఉంది. ఎప్పుడు తెలుస్తుంది, ఆ టెస్ట్ చేసి తెలుస్తుంది. అప్పుడు ఆబ్జెక్ట్ ఒపీనియన్స్ రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. మీ ఊర్లో రసగుల్లా తీయకుండా ఉండొచ్చు, మా ఊరు, నేను అమెరికా నుంచి వచ్చాను, మా ఊర్లో రసగుల్లా కొంచెం ఉప్పు ఉండొచ్చు కదా. అప్పుడు ఇప్పుడు దీన్నే ఆబ్జెక్ట్ ఒపీనియన్ లో డీటెయిల్స్ యాడ్ చేయడం అంటారు అనమాట. ఇప్పుడు కూడా సేమే. ఇప్పుడు మీ ఊర్లో ఉండే రసగుల్లాలో ఉప్పు కలిసి ఉండొచ్చు, విజయవాడ ఆ ఏరియాలో ఉండే బెల్లం కొంచెం సాల్ట్ గా ఉంటుంది, వైజాగ్ అటుపక్క ఉండే బెల్లం కొంచెం తీగా ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ నుంచి ఒక బెల్లం ముక్క, విజయవాడ నుంచి ఒక బెల్లం ముక్క తీసుకొచ్చి ఇద్దరు తింటే ఇద్దరు తెలిసిపోతుంది, ఓకే విజయవాడ బెల్లం ఉప్పగా ఉంది, వైజాగ్ బెల్లం తీగా ఉంది అనుకుంటారు. అది కూడా ఆబ్జెక్ట్ ఒపీనియనే. అది కూడా అది డిబేట్ చేయడానికి ఏం లేదు అందులో. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, మీ ఊర్లో ఉండే రసగుల్లా ఉప్పగా ఉంటుంది, మా ఊర్లో రసగుల్లా తీగుంటుందని చెప్పాను. ఇప్పుడు నేను మీ ఊరికి వచ్చి మీ ఊర్లో రసగుల్లా తింటే నాకు ఆ ఒపీనియన్ వస్తుంది, ఏంటి ఉప్పగా ఉందని తెలుస్తుంది.
అది ఇప్పుడు ఇది సబ్జెక్ట్ ఒపీనియన్ కాదు. ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా ఏంటంటే ఇది కూడా ఆబ్జెక్ట్ ఒపీనియనే. మీ ఊర్లో ఉండే రసగుల్లా చేయడం అందులో సాల్ట్ కలిపారు, మా ఊర్లో సాల్ట్ కలపలేదు. అది ఇద్దరు యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు? ఇద్దరు టెస్ట్ చేస్తే ఓకే, కొన్ని రసగుల్లాలు తీయకుండా కొన్ని రసగుల్లాలు ఒప్పుగా ఉన్నాయని తెలుస్తుంది. ఎంతమంది ఎన్నిసార్లు ఏం చేసినా కూడా రిజల్ట్ సేమే వస్తుంది అంటారు. ఆబ్జెక్టివ్ ఒపీనియన్ అనేది ఆల్మోస్ట్ కోయిన్సిడ్ అవుతుంది అనమాట, కన్వర్జ్ అవుతుంది. సబ్జెక్టివ్ ఒపీనియన్ డైవర్జ్ అవుతుంది. కాబట్టి మన సబ్జెక్ట్ ఒపీనియన్ గురించి మాట్లాడుతున్నంత అవసరం లేదు. మనం ఓన్లీ ఫోకస్ అంతా ఆబ్జెక్ట్ ఒపీనియన్ మీద ఉంటుంది. అక్కడ ఒపీనియన్ అంటే తప్పు అని కాదు. ఒపీనియన్ కూడా ఎలాగంటే ఒక ఆబ్జెక్ట్ గా లేదా ఒక ఎంటిటీ మీద మనకుండే అవగాహన ఒపీనియన్ అనుకుంటున్నాం. అది ఎలా ఏర్పడుతున్నది? ఆబ్జెక్ట్ ఒపీనియన్ అనేది ఫ్యాక్ట్స్ 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 అదే ఇప్పుడు ఒక వస్తువు మీద మనకు అభిప్రాయం ఎలా ఏర్పడుతుందంటే దాని నుంచి వచ్చే నాలెడ్జ్, అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ రెండు విధాలు వచ్చే నాలెడ్జ్ అంతా ఫోకస్ చేస్తే అదే ఆబ్జెక్ట్ ఒపీనియన్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఒపీనియన్ అనేది ఇప్పుడు ప్రాబ్లం వస్తున్నదంటే ఈ ఆబ్జెక్ట్ ఒపీనియన్ డిఫరెంట్ గా ఉంది ఒకటి. అర్థమైందా? సబ్జెక్ట్ ఒపీనియన్ అనేది మారుతుంది. అది ఫ్యాక్ట్. ఒకరికి నచ్చుతుంది, అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు పిజ్జా మీద పైనాపిల్ వేస్తున్నా నచ్చేది కొంతమంది ఉన్నారు, వాళ్ళు తప్పని చెప్పలేరు. కానీ ఇదే అందరూ తినాలంటే తప్పది. అది సబ్జెక్ట్ ఒపీనియన్. నచ్చడం నచ్చకపోవడం వాళ్ళ పర్సనల్ విషయం, అంత పెద్ద ప్రాబ్లం లేదు. ఆబ్జెక్ట్ ఒపీనియన్ అనేది ఏంటి? చెప్పే ఎగ్జాంపుల్ చెప్పి స్వీట్ ఎగ్జాంపుల్ కానీ ఏదైనా సరే అది టెస్ట్ చేస్తే ట్రూత్ అవ్వాలి. అది నువ్వు టెస్ట్ చేసిన అవుతుంది, నేను టెస్ట్ చేసిన, ఎవరు టెస్ట్ చేసినా సరే రావాలి. ఇప్పుడు దీన్నే HARA అంటారు అన్నమాట. హైపోథసిస్, అప్లై, రిజల్ట్, ఇటరేట్. కొత్త కారు ఉంది అనుకో, కారు మీద నీకు ఒక ఆబ్జెక్ట్ ఒపీనియన్ ఫార్మ్ అవ్వాలి. కారు ఏదో కొత్త విషయం ఉంది, అప్పటిదాకా నీ దానికి సంబంధం నాలెడ్జ్ లేదు. దాని మీద ఒక సాలిడ్ ఒపీనియన్ క్రియేట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తావు? హైపోథసిస్ చేస్తావు. నీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ పెట్టుకొని ఒక దగ్గర పెట్టుకుంటావు, దాన్ని హైపోథసిస్ చేస్తావు అనమాట. దాని మీద అప్లై చేస్తావు. నువ్వు అనుకున్న విషయాలు దాంట్లో ఉన్నాయో లేదా అప్లై చేయాలన్నమాట. అప్లై చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఒక చాక్ పీస్ కింద వదిలేసాం, చాక్ పీస్ కింద వదిలేస్తే కింద పడింది, పైకి రాలేదు. ఒక బాల్ వదిలేస్తే కింద పడి పైకి వచ్చింది. ఫస్ట్ హైపోథసిస్ ఏంటి? కింద అక్కడ ఉన్నాడు, ఎవడో వాడు తోస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ హైపోథసిస్ అనుకోది. కింద ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఏ పడినా తెల్లగా ఉండేవన్నీ వదిలేస్తున్నాడు, గుండ్రంగా ఉన్నాడు, తోస్తున్నాడు అని చెప్పాను అనుకో, అది హైపోథసిస్. అది ట్రూత్ గా ఇంకా మనకు తెలియదు. నువ్వు అబ్జర్వ్ చేస్తావు ఒకటి ఏంటి? ఒక బంతి వదిలేస్తే కింద పడి మళ్ళీ బౌన్స్ అవుతున్నది, ఒక చాక్ వదిలేస్తే కింద పడి విరిగిపోతున్నది. ఒక న్యాచురల్ ఒక ఫినామినా అబ్జర్వ్ చేస్తావు, దాని హైపోథసిస్ ఏం చేస్తావు? ఓకే, ఆ కింద ఎవరో ఉన్నారు, అది చాక్ పీస్ తెల్లగా ఉంటే ఎరగొట్టేస్తున్నారు, గుండ్రంగా ఉంటే పైకి తీసేస్తున్నారు అనుకున్నారు, అది హైపోథసిస్. దాన్ని అప్లై చేయాలి. అంటే అప్లై చేయడం అంటే ఏంటి? వేరియబుల్స్ చేంజ్ చేయాలి. అంటే ఏంటి? ఇప్పుడు గుండ్రంగా ఉంటే తెల్లగా వస్తే వేసావు అనుకో, గుండ్రంగా ఉండేవని పైకి వస్తున్నాయని చెప్పి హైపోథసిస్ లో చిన్న పార్ట్, తెల్లగా ఉండేవని పగిలిపోతుందని చెప్పి ఇంకొక పార్ట్. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసాం అనుకో, అంటే తెల్లటి బాలు గుండ్రటి చాక్ పీస్ వేసాం అనుకో, అంటే అదే శుద్ధ మొక్క వేసావు, గుండ్రంగా కూడా శుద్ధ మొక్క వేసావు, అది బౌన్స్ అయింది అనుకో, అప్పుడు ఫస్ట్ పార్ట్ కరెక్ట్. ఏంటి? గుండ్రంగా ఉండేవని బౌన్స్ అవుతాయని చెప్తున్నాం. అదే తెల్లగుండే బాల్ బౌన్స్ అయింది అనుకో, సెకండ్ పార్ట్ తప్పు. అంటే తెల్లగున్న నల్లగున్న సంబంధం లేదు, షేప్ బట్టి బౌన్స్ అవుతుందో తెలుస్తుంది. అప్లై చేస్తే ఒక రిజల్ట్ వచ్చింది, ఇటరేట్ చేస్తావు సేమ్ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ వేరియబుల్స్. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే నువ్వు హైపోథసిస్ అనేది ట్రూత్ దగ్గరగా వస్తుంది. ఇప్పుడు మీ ఊర్లో రసగుల్లా స్వీట్ గా లేదు, సాల్టీగా ఉంది, నా ఊర్లో రసగుల్లా తీగా ఉంది అనుకో, దాన్ని ఎలా టెస్ట్ చేస్తాం? ఇప్పుడు నేను చెప్తున్నానంటే మా ఊర్లో ఒక రసగుల్లా నువ్వు తింటావు, మీ ఊర్లో రసగుల్లా నేను తింటే ఏం తెలుస్తుంది? ఫస్ట్ నీ అనుకో హైపోథసిస్ ఏంటి? రసగుల్లా సాల్టీగా ఉంటుంది మీ హైపోథసిస్. నా హైపోథసిస్ ఏంటి? రసగుల్లా తీగా ఉంటుంది నా హైపోథసిస్. ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాం. ఏం యాడ్ చేసాం? లొకేషన్ బట్టి వాళ్ళు చేసే ప్రాసెస్ బట్టి స్వీట్ సాల్ట్ మారిపోతుంటా తెలిసింది, కొత్త విషయం తెలిసింది. నెక్స్ట్ ఇటరేషన్ లో మన ఆబ్జెక్ట్ ఒపీనియన్ ఏమవుతుంది? ఎవరికి చెప్తే నెక్స్ట్ ఏమవుతుంది? కాస్త బాగుంటుంది, అంటే ఇంకా జెన్యూన్ గా అనిపిస్తుంది, రిఫైన్ అవుతుంది. ఏ రిఫైన్ అవుతుంది? ఒరే రసగుల్లా నార్మల్ స్వీట్ గా ఉంటుంది, లొకేషన్ బట్టి స్వీట్ గా కానీ సాల్ట్ గా ఉంటుందని చెప్పచ్చు మనం నెక్స్ట్ టైం నుంచి. ఆబ్జెక్ట్ ఒపీనియన్ అనేది ఏమైంది? ఇద్దరికి మారితే ట్రూత్ కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది. సబ్జెక్టివ్ ఒపీనియన్ ని ఎంత మాలిష్ చేసినా సరే అది ట్రూత్ వైపు వెళ్ళలేదు, ఎప్పుడు ఐడెంటిటీ దగ్గర ఉండిపోతుంది. అదే ఆబ్జెక్టివ్ ఒపీనియన్ ని నువ్వు దాన్ని రిఫైన్ చేస్తూ ఉంటే ట్రూత్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్, అది సబ్జెక్టివ్ ఒపీనియన్ కాదు. ఇప్పుడు తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ అని చెప్పి అది ఆబ్జెక్ట్ ఒపీనియన్. మొదటి డిస్కస్ చేసుకున్నాం.
ఒకడేమో జమ్మల్ మడుగు అంటాడు, తెలంగాణ క్యాపిటల్ ఒకటేమో జమ్మల్ మడుగు అంటాడు, ఇంకోటేమో మహబూబ్ నగర్ అని చెప్తాడు అనుకో. ఇప్పుడు వాళ్ళిద్దరు టెస్ట్ చేయాలి కదా, ఆబ్జెక్ట్ ఒపీనియన్ టెస్ట్ చేయగలగాలి. ఒక ఒపీనియన్ టెస్ట్ చేయగలిగి ఆ స్టాండ్ అయితే అది ఆబ్జెక్టివ్, టెస్ట్ స్టాండ్ అవ్వకపోతే అది సబ్జెక్టివ్ కింద వెళ్ళిపోతుంది. టెస్ట్ చేయలేకపోతే ఇద్దరు ఏం చేస్తారు, ఇంటర్నెట్ లోకి వెళ్తారు. ఇంటర్నెట్ కొంచెం బెస్ట్ సోర్స్ కాబట్టి అక్కడికి వెళ్తారు, క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ కొడతారు, అక్కడ రెండు లేదు వస్తే అది కరెక్ట్, రెండు రాకపోతే ఇద్దరు తప్పు అన్నట్టు. అప్పుడు హైదరాబాద్ తెలుస్తుంది కదా, అప్పుడు వాళ్ళు ఆబ్జెక్ట్ ఒపీనియన్ మారుతుంది. ఏంటి, ఓకే తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ అని చెప్పి. ఎప్పటిదాకా ఇది వ్యాలిడ్, మళ్ళీ వాళ్ళు మార్చినంత వరకు వ్యాలిడ్. ఆబ్జెక్ట్ ఒపీనియన్ అనేది ట్రూత్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది, వేరియబుల్స్ మారుతూ ఉంటే అది ఇంకా రిఫైన్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రస్తుతం బయట ఉండే సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఆ స్టేట్మెంట్ ట్రూత్ నుంచి ఫిక్స్ అయిపోతారు వీళ్ళు, నేను టెస్ట్ చేయకుండా. ఎగ్జాంపుల్ కి వాట్సాప్ ఫార్వర్డ్లు వస్తూ ఉంటాయి, అదే నాసా వాళ్ళు పంచాంగం గొప్ప అన్నారు, ఆవు రాత్రిపూట కూడా ఆక్సిజన్ వదిలే ఏకైక జంతువు, ఇలా కొన్ని వస్తుంటాయి వాట్సాప్ లో. నాసా వాళ్ళ కన్నా ముందు మనం ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, బోర్డులు వస్తుంటాయి. ఇప్పుడు వాట్సాప్ లో వచ్చాయి అన్ని తప్పని చెప్పలేము. ట్రూ ఆర్ ఫాల్స్ అనే దానికి లిట్మస్ టెస్ట్ ఏంటి, చెకింగ్, ఫ్యాక్ట్ చెక్. అది నిజమైతే అది వాట్సాప్ లో వచ్చినా నిజమే, ఫేస్బుక్ లో వచ్చినా నిజమే, ఎక్కడ వచ్చినా నిజం నిజమే, అబద్ధం ఎక్కడ వచ్చినా అబద్ధమే. ఈ మధ్య వస్తుంటాయి వాట్సాప్ అంకుల్స్ అంటుంటారు కదా, అంటే తెలియకుండా ఏదో 10 మందికి షేర్ చేయండి మంచి జరుగుతుంది చెప్పి. అది సబ్జెక్ట్ అవే తెలుసుకోవాలి కదా. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ అనేది ట్రూత్ అంటే 2024 టైంకి అది ట్రూత్, అది ఆబ్జెక్టివ్ ఒపీనియన్ అది అందరికి. ఇప్పుడు వాట్సాప్ వచ్చిన ఫాల్స్ రా అని చెప్పాను అనుకో, తెలంగాణ వాట్ ఈస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అని చెప్తే హైదరాబాద్ పెట్టాడు అనుకో, ఇప్పుడు తప్పు అవుతుందా కరెక్ట్ అవుతుందా? ఈ టైంలో కరెక్ట్ అవుతుంది. కరెక్టే కదా, అంటే వాట్సాప్ వచ్చినంత మాత్రం తప్పు కాదు. అంటే ఆ ఫ్యాక్ట్ లా చూడాలి, ఎక్కడి నుంచి మనకి సెకండరీ, అది కూడా చూడాలి కానీ సెకండ్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఒక వస్తువు సంబంధించి ఈ ఆబ్జెక్ట్ ఒపీనియన్ కావాలి అనుకుంటే ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్స్పర్ట్స్ అంటే ఆ ఫీల్డ్ లో నాలెడ్జ్ ఉండే వాళ్ళు. ఒక నాస్తికుడు ఉన్నాడు, ఒక టీవీ డిబేట్కి వచ్చాడు, ఇప్పుడు వాడిని వరలక్ష్మి వ్రతంలో ఎన్ని కలసాలు పెట్టాలి, దీపం పెడితే అతను అడగకూడదు, అతనికి ఆ నాలెడ్జ్ ఉండొచ్చు కాక. కానీ అతను చెప్పేది ఏమవుతుంది, అది ఆబ్జెక్ట్ అవ్వదు, సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే అతనికి ఉండే పర్స్పెక్టివ్ బట్టి అతను సమాధానం చెప్తాడు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో ఆ పూజ చేస్తే ఫలితం రావడం రాకపోవడం సెకండరీ. ఆ పూజ చేస్తే ఫలితం రావడం రాకపోవడం ప్రాబ్లం కాదు. క్వశ్చన్ ఏంటి, ఆ పూజ ఎలా చేయాలి అనే డీటెయిల్స్ అనేది అతను తెలియదు, ఈ ఫీల్డ్ లో అడగాలి. అలాగే ఇప్పుడు మంచి మూవీ స్టార్ ఎవరో పలానా బ్రాండ్ ప్రమోట్ చేస్తూ ఉంటారు, డ్రింక్ దాని శక్తి వస్తుంది చెప్తారు, ఓకే. ఇప్పుడు అది సబ్జెక్టివా ఆబ్జెక్టివ్ చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కైనా మనకి తెలుసు కదా టీవీలో వచ్చినంత అబద్ధం అని చెప్పి అనుకోవచ్చు, కానీ మనకు తెలియకుండా కొన్ని నమ్ముతాం. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు ఒక ఫేమస్ సెలబ్రిటీ అయినా ట్వీట్ వేశారు అనుకో, దేనికి సంబంధించి ఏదో ఒక విషయం గురించి ట్వీట్ వేశారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది నిజం అనుకుంటారు. మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళ క్రెడిబిలిటీ ఉంటుంది కొంచెం. ఎందుకు క్రెడిబిలిటీ అంటే వాళ్ళేం తప్పు చేస్తే ఉతికి ఆరేస్తారు కాబట్టి. చేసేవాడు మనకి తెలుసుంటే కదా వాడిని అడిగేటప్పుడు. వాళ్ళ దగ్గర ఎక్కడో భూకంపం వచ్చింది అని అనుకుంటున్నారు. ఇంకా ఎవరైనా మంచి ఫేమస్ యాక్టర్ ట్వీట్ చేశారు, సారీ ఫర్ లాస్ అని పలానా ప్లేస్ అని చెప్పి, అప్పుడు ఏమంటారు, ఓహా భూకంపం వచ్చి నిజమే అనుకుంటారు. అవునా, చాలా ఓకే నిజంగా వచ్చిందేమో అనుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి కొంచెం క్రెడిబిలిటీ ఉంది కాబట్టి. రాకపోయింటే అక్కడ అది చెప్తున్నా కదా, ఈ క్రెడిబిలిటీ మిస్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది చెప్తున్నా, ఇప్పుడు యాక్టర్ చెప్పాడు కాబట్టి ఆ పలానా టానిక్ తాగితే శక్తి వస్తుంది లేదా పలానా డ్రింక్ తాగితే శక్తి వస్తుంది అనుకోకూడదు. అది ఇదేంటంటే డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అనమాట. వాళ్ళ క్రెడిబిలిటీ ఉంది, ఒక పక్క వాళ్ళ క్రెడిబిలిటీ ఉంది, మిస్యూజ్ ఆఫ్ క్రెడిబిలిటీ ఉంది, రెండు ఉన్నాయి. అది కాబట్టి ఫ్యాక్ట్ లా తీసుకోవాలి. ఎలా తెలుస్తుంది, కొంతకాలం క్రితం టీవీలో వచ్చే వెదర్ రిపోర్టింగ్ అంతా అంటే వాళ్ళు వర్షం పడుతుందంటే ఒడియాలు ఎండబెట్టుకోవచ్చు, వర్షాలు పడదు అంటే ఇంట్లో కూర్చోవాలని అనుకునే వాళ్ళు కదా. ఎందుకు వచ్చింది, కొన్ని సిగ్నిఫికెంట్ గా వాళ్ళు చెప్పే విషయం ట్రూత్ అవ్వట్లేదు, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో వాళ్ళు చెప్పే విషయం జరగట్లేదు. కాబట్టి ఏమైంది, వాళ్ళు కూడా క్రెడిబిలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు నిజం చెప్పినా తక్కువగా తీసుకుంటారు అనమాట. మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ వచ్చిన క్రెడిబిలిటీ రావాలంటే వరుసగా చాలా ఈవెంట్స్ కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు జీపీఎస్ రావడం వల్ల, చాలా మారడం వల్ల యాక్యురసీ పెరిగింది. అంటే ఆబ్జెక్ట్ ఒపీనియన్ యొక్క వెయిటేజ్ పెరగాలి అంటే యాక్యురసీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, రిపీటెడ్ గా కరెక్ట్ వస్తూ, అంటే కనీసం కరెక్ట్ కాకపోయినా దాని దగ్గరే వెళ్తూ ఉండాలి, ప్రతిసారి అప్డేట్ అవుతూ ఉండాలి. అదే సైంటిఫిక్ మెథడ్ అనమాట. వాడు అనుకుంటాం, అప్లై చేస్తాం, రిజల్ట్ వస్తుంది.